ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతై నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. జూలై మాస ఫలితాలు, ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాల్లో జూలై మాసంలో మకర రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వృత్తిపరంగా ఏ విధంగా ఉన్నాయి, కుటుంబ పరంగా ఏ విధంగా ఉన్నాయి, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉన్నాయి, విద్యార్థుల విద్యాపరంగా ఏ విధంగా ఉన్నాయో మనకు తెలుసుకుంటాం. ఈ మకర రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ జూలై మాసంలో ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. సమస్యలు అవలీలగా పరిష్కరించుకోగలుగుతారు ఈ మకర రాశి వారు. బంధుమిత్రులతో అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్పంచుకుంటారు, కలిసి మెలిసి ఉంటారు. వివాహ ప్రయత్నాలన్నీ కూడా బంధువర్గం వారితో సంప్రదింపులు జరుగుతాయి. స్త్రీలకు పురుషులు, పురుషులకు స్త్రీలకు ఈ బంధువర్గంలోనే వివాహాలు కుదిరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఆరోగ్య పరంగా చాలా బాగుంటారు ఈ మాసంలో. బంధుమిత్రులు ఆర్థిక పరంగా సహాయ సహకారాలు కూడా అందిస్తారు. సమస్యలన్నీ కొలిక్కి వస్తాయి. ఎప్పటి నుంచో మిమ్మల్ని వేధిస్తూ చిరాకు చికాకు పెడుతున్నటువంటి కఠోరమైన సమస్యలన్నీ కూడా సులభంగా సునాయాసంగా పరిష్కారం కాబడతాయి. అలాగే వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది. వ్యాపారాల్లో మెళుకువలు తెలుసుకొని ముందుకు సాగుతారు. మంచి లాభం, మంచి భాగస్వాములతో కలిసి పెట్టుబడులు పెడతారు. ఏ వ్యాపారంలోనైనా మంచి లాభాలు పొందుకుంటారు. దేశ విదేశాల్లో కూడా వ్యాపారాలు చేయాలన్నటువంటి మంచి ఆలోచన కూడా గవర్నమెంట్ నుంచి కూడా మంచి పర్మిషన్స్ రావడం కూడా జరుగుతుంది. విద్యార్థులు విద్యలో పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడం కూడా జరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు సహాయ సహకారాలు ఉంటాయి. సహ ఉద్యోగులతోటి, అధికారులతోటి మీకు మంచి సహాయం లభిస్తుంది. మంచి ప్రమోషన్ వస్తాయి. అనుకున్న చోటికి బదిలీ అవుతారు. స్త్రీ మూలంగా మంచి లాభం పొందేటువంటి అవకాశం ఉంది ఈ మాసంలో. పురుషు మూలంగా మీకు మంచి అవకాశం ఉంది స్త్రీలకు ఈ మాసం. తలపెట్టిన పనులన్నీ కూడా సునాయాసంగా ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఆగకుండా పూర్తి చేయగలిగినటువంటి ఆత్మస్థైర్యము, ధైర్యము, పట్టుదల అన్ని మీరు ఉంటాయి. కష్టపడి సాధించలేని పని ఏది లేదో నిరూపించుకోగలుగుతారు. కొండలను సైతం పిండి చేయగలిగినటువంటి తెలివితేటలు మీకు ఉంటాయి. భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రణాళికలు తీసుకుంటారు. అలాగే కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు. మీ కుటుంబంలో ఒక వ్యక్తికి, పెద్ద ఆయనకి అందరూ మీరు గౌరవిస్తారు. ఆయన మాటని సహకరిస్తారు. ఆయన అడుగుజాడల్లో నడగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్యం. అలాగే విడిపోయినటువంటి ప్రేమికులు కూడా కలుసుకుంటారు. ప్రేమికులకు వివాహం కోసం పెద్దల యొక్క ఆశీస్సులే ఏర్పడతాయి. అలాగే విదేశాల్లో ఉన్నటువంటి ప్రేమికులకు కూడా వివాహం జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాల్లో గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి గ్రీన్ కార్డ్ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. సంతానం లేదని బాధపడుతున్న వారికి ఈ మాసంలో సంతాన ప్రయత్నం చేసినట్లయితే సంతాన భాగ్యం కలిగేటువంటి యోగం. వివాహం కాని వారికి కూడా వివాహం సూచనలు వస్తున్నాయి. అలాగే మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి క్షీరం అంటే పాలతోటి అభిషేకించుకోండి. అలాగే 121 కానీ 41 కానీ మీరు నెమలి ఈకలు
సుబ్రహ్మణ్య స్వామి గుడిలో సమర్పించుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగనే ఇంకా మీరు అద్భుతమైన ఫలితాలు పొందాలి అనుకుంటే మీరు సంప్రదించండి. నా దగ్గర ఉన్నటువంటి అద్భుతమైన ఆయిల్స్ ఉన్నాయి. నవగ్రహాలకు సంబంధించిన జాబ్ ఆయిల్స్ కానీ, బిజినెస్ ఆయిల్స్, మనీ అట్రాక్షన్ ఆయిల్స్, తర్వాత పిల్లలకి కాన్సన్ట్రేషన్కి సంబంధించిన ఆయిల్స్, కాలసర్ప దోషానికి సంబంధించిన, పితృదోషాలకు సంబంధించిన, బ్లాక్ మ్యాజిక్ సంబంధించిన ఆయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. సంప్రదించండి. అతి తక్కువ ధరలో ఈ ఆయిల్స్ మీకు ఇస్తాను, వాడండి. మీరే 10 మంది చెప్తారు. ఎంత సులువుగా ఈజీగా మంచి పడతాయి. సర్వే జన ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ పాదవల్లభ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. వృక్ష మహాసేవిస్తాం. జూలై మాసంలో ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. దానిలో కుంభరాశి యొక్క ఫలితాలు ఏ విధంగా, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది, కుంభరాశి ప్రేక్షకులు ఆరోగ్యపరంగా ఏ విధంగా, ఆర్థిక పరంగా ఏ విధంగా, విదేశీ అన్నట్టు వివాహ సంబంధాలు ఏ విధంగా ఉంటాయని ముందుగా మనం తెలుసుకుందాం. ఈ కుంభరాశి వారికి ఈ మాసం అంతా కూడా పట్టిందల్లా బంగారంగా, అన్ని రంగాలలోనూ విజయాన్ని సాధిస్తారు, అన్నింటా విజయాన్ని పొందగలుగుతారు. గ్రహాల యొక్క సంచారం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. వీరికి అనుకూలంగా విద్యార్థులు విద్యారంగంలో అద్భుతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. మీరు అనుకున్న ర్యాంకులను సాధించగలుగుతారు. అలాగే పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని పొందగలుగుతారు విద్యార్థులు. నిరుద్యోగులు ఎప్పటి నుంచో ప్రయత్నం చేసి విసిగిపోయినటువంటి వారికి ఇప్పుడు వచ్చేటువంటి ఉద్యోగాల్లో ఇంటర్వ్యూలో ఫస్ట్లో పాస్ అవుతారు. మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు మంచి ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు, ఆనందంగా ఉండగలుగుతారు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు శాలరీస్ పెరుగుతాయి, ప్రమోషన్ వచ్చేటువంటి సూచనలు. ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి పెద్ద పెద్ద కంపెనీలు మంచి శాలరీస్కి వెళ్ళిపోతారు. అక్కడ జాయిన్ అయినాక ఈ పాత ఉద్యోగాన్ని వేసుకోండి, కొత్త ఉద్యోగంతో ముందుకు సాగుతారు. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా తప్పకుండా మీకు వస్తాయి. విదేశాల నుంచి వీసాలు వచ్చేటువంటి సూచనలు. అనారోగ్య సమస్యలతో ఎప్పటి నుంచో బాధపడుతున్న వారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడటం. మీరు ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా కుటుంబంలో అంతా కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు, విహారయాత్రలు చేస్తారు. అలాగే దైవ అనుగ్రహాన్ని పొందగలుగుతారు. కుటుంబంలో అందరూ విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువులతోటి సఖ్యతతో ఉంటారు. మంచి చిన్ననాటి స్నేహితులందరూ కూడా కలిసి గెట్ టుగెదర్ చేసుకోగలుగుతారు. సంతాన సౌఖ్యం, సంతానం లేని వారికి సంతాన భాగ్యం ఉంది. తర్వాత రెండో సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా రెండో సంతాన యోగం ఉంది. నూతన రంగంలో కొత్త పెట్టుబడులు పెడతారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ కోర్టు కేసులన్నీ కూడా మీకు విజయాన్ని సాధించి పెడతాయి. అలాగనే విదేశీ ప్రయాణాలు కూడా సుఖవంతంగా ఉంటాయి. ధన ప్రాప్తి ఎక్కువగా కలుగుతుంది ఈ మాసం. ప్రేమికులు వివాహం చేసుకుంటారు. ప్రేమికుల మధ్య కొందరు గిట్టని వాళ్ళు వివాదాలు ఏర్పడి పరిచయ సూచన. కాబట్టి ప్రేమికులు ఒకరికొకరు అర్థం చేసుకుంటారు, ప్రేమను పెంచుకుంటే ఆప్యాయత ఆహ్లాదంతో ఉండండి. ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రజల సహాయ సహకారాలపై వివాహం చేసుకుంటారు. ఇంకా రాజకీయ నాయకులకు చాలా బాగుంది. అనుకోకుండా మంచి పదవులు పొందగలుగుతారు. అలాగే సినిమా రంగంలోనూ టీవీ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా మంచి కొత్త అవకాశాలు వస్తుంటాయి. ఆనందదాయకంగా ఉంటుంది. మీకు ఎప్పటి నుంచో రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా మీకు అందుతాయి. మీరు మంచి ఫలితాలు ఇంకా పొందాలి అనుకున్నప్పుడు సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించుకోండి శివుడికి.
కాలభైరవుని ధ్యానం చేసుకుంటారు, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇంకా మీకు అద్భుతమైన ఫలితాలు పొందాలి అనుకుంటున్నారా? మీరు సంప్రదించండి. నా దగ్గర కొన్ని ఆయిల్స్ ఉన్నాయి. నవగ్రహాల ఆయిల్స్, జాబ్ ఆయిల్స్, మనీ అట్రాక్షన్ ఆయిల్స్, తర్వాత బిజినెస్ ఆయిల్స్. మీరు బిజినెస్ లో డల్గా ఉన్నారా? ఆయిల్ రాసుకుంటే అద్భుతంగా ఎదుగుతారు. మనీ అట్రాక్షన్, డబ్బు లేదా ఇబ్బంది పడుతున్నారా? మనీ అట్రాక్షన్ ఆయిల్ రాసుకుంటే తప్పకుండా మీకు ఎక్కడి నుంచో మనకి వస్తుంది. మీకు రావాల్సిన ఇండి బాకీలన్నీ కూడా వస్తాయి. అలాగే పిల్లలు చదువులు ఎక్కబడుతున్నారా? కాన్సన్ట్రేషన్ ఆయిల్ వాడుకోండి, తప్పకుండా మంచి కాన్సన్ట్రేషన్ ఇస్తుంది. పిల్లలు మంచి అద్భుతంగా ఎదగలుగుతారు. సర్వే జన